హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం కండెలు ఎలా చుడతారో ఇప్పుడు చూసైతే తెలుసుకుందాం. అలాగే ఇది హ్యాండ్లూమ్ అండి. హ్యాండ్లూమ్ మగ్గాలకి ఈ విధంగా అయితే కండెలు చుడతారు. అలాగే పవర్ లూమ్స్కి ఏ విధంగా కండెలు చుడతారో కూడా అయితే అది ఈ వీడియోలోనే చూసి అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే హ్యాండ్లూమ్స్కి మనం చేనేత మగ్గాలకైతే ఈ విధంగా నార్మల్గానే కండెలు చుడతారండి. ఇప్పుడంతా కూడా ఐ థింక్ మోటార్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో మోటార్స్ వచ్చి రావడం వల్ల మనం చేతితో తిప్పాల్సిన పనేం లేదండి. సో మోటార్ ఆటోమేటిక్గా ఆన్ చేయగానే తిరుగుతూ ఉంటుంది. సో జస్ట్ మనం ఇలా ప్రాసెస్ చేసి చేతితో ఇలా మూవ్ చేయడం వల్ల మనకు కండె అనేది తొందరగా రెడీ అయిపోయే ఛాన్స్ ఉంది. బట్ మనం ఇలా చేతితో తిప్పుకొని అలా నేర్చుకోవడం అనేది మనకు చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కష్టమైనా కూడా బట్ మంచి ఎక్సర్సైజ్ అనేది లభిస్తుంది బాడీకి. సో ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ప్రతిదీ కూడా అన్ని మెషిన్స్ వచ్చేసాయి. మోటార్స్, మెషిన్స్ ఇవన్నీ కూడా వాటి ప్లేస్లో రీప్లేస్ అయిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే చేత్తో తిప్పుతున్నటువంటి రాట్నాన్నే చూస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మనం బులుగు రంగు కండెలు అయితే చూడుతున్నారు. ఇది కోన్ అండి. మెటీరియల్ వచ్చేసి కోను, పాలిస్టర్ కోన్. ఇది మెటీరియల్ పాలిస్టర్ చూడొచ్చు. సో ఆ కోన్ నుంచి ఇక్కడ మనకి మెటీరియల్ వస్తుంది, చుడుతూ ఉంటే వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కండెలు చూడండి. ఈ కదురు ఉంది ఒకటి, ఇక్కడ ఈ కదురుకి వచ్చేసి మనం ఈ ఊసను పెట్టేసి ఇలా స్లోగా తిప్పుతూ ఉండాలన్నమాట. అంటే వెనక్కి ముందుకు చూడొచ్చు. సో జరుపుతూ ఉండాలి పోగును. ఇక ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా మనకి ఎక్కడైతే రావాలో. మరీ ఫుల్గా చుట్టినా కూడా మళ్ళీ మనకు డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మరి ఫ్రంట్కి చుట్టకూడదు, మరి బ్యాక్ సైడ్లో ఇలా చుట్టకూడదు. మధ్యలోనే కొంచెం ప్రాసెస్ చేసుకుంటూ చుట్టుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇంకొక కండి అయితే చుడుతూ ఉన్నారు. సో ఊస అనేది ఇప్పుడు కదురిక అనేది పెట్టడం జరిగిందండి. ఈ కదురిక ఊసను ఫిట్ చేసుకొని తర్వాత ఈ విధంగా అయితే కండెలు అనేటివి మనం రాట్నం మీద చుట్టుకోవాలి. సో ఇది చూడొచ్చు ఇక్కడ మీకు. ఇది పవర్ లూమ్కి ఈ విధంగా నేస్తారండి. కండెలు అయితే ఈ విధంగా చుడతారు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ అనమాట. సో ఇది మోటార్ ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ అదే చుట్టేస్తూ ఉంది కండెలు. ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ అవుతుంది, హార్స్ లైటింగ్ మూమెంట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది థ్రెడ్ అనేది పట్టుకుని ఉంది. అది ఆర్మ్ టైప్ ఉంది కదా. సో ఆ ఆర్మ్ టైప్ సెటప్ అనేది చూడండి ఎలా జరుగుతుంది, ఎంత ఫాస్ట్గా ఆ స్పీడ్కి తగ్గట్టుగా మూవ్ చేస్తూ ఉంది. సో పవర్ లూమ్స్కి అయితే ఈ విధంగా చుడతారండి కండెలు. ఈ కండె కూడా చాలా పొడవు ఉంటుంది, ఎందుకంటే పవర్ లూమ్స్లో వేస్తారు కాబట్టి. సో పొడవు అయితే చాలా పొడవు ఉంటుందండి, పెద్ద నాడి కూడా ఉంటుంది. ఆ నాళ్ళలో ఇది ఫిట్ చేసుకొని వాళ్ళు పవర్ లూమ్స్లో అయితే యూస్ చేస్తారనమాట. సో ఈ విధంగా పవర్ లూమ్స్కి కావాల్సినటువంటి కండెలు ఈ విధంగా చూడండి. ఈ మోటార్ ఇలా రొటేట్ అవుతుంది, దానికి బెల్ట్ వే ఫీడర్ ఒకటి ఉంది. సో ఆ బెల్ట్ అనేది కూడా మూవ్ అవుతూ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఉంటుంది. అండ్ మళ్ళీ వచ్చేసి మనం హ్యాండ్లూమ్ మగ్గానికి అయితే వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్ కండెలు, పచ్చ కలర్ కండెలు అయితే చూడుతూ ఉన్నారు. ఆ కింద ఉన్నాయి కదండి, అవి ఊసలు అంటారు. ఇక్కడ ఈ భాగంలో చూసినట్లే మన కదురుకి అనేది ఈ ఊసని ఫిట్ చేసి రాట్నాన్ని అయితే తిప్పుతూ ఉండాలి. సో తిప్పినప్పుడే మనం ఆ కండె అనేది రెడీ అవుతుంది. ఈ ఊసకి ఈ మెటీరియల్ అనేది అంతా చుట్టుకుని పోవడం వల్ల మనం దాన్నే కండె అంటాము. ఫస్ట్ ఆ ఊసలకి మనం ఈ కండెకున్న మెటీరియల్ని చుట్టుతున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో థ్రెడ్తో అప్పుడే దాన్ని కండె అంటాం అనమాట. ఇవండి ఊసలు అండి ఇవి. ఇక్కడ కదురు చూడండి, కదురు వచ్చి రాట్నానికి పెట్టినాము. సో దానికి ఒక దారం సెటప్తో ఆ వీల్కి జాయిన్ చేసి టైట్గా చేసామన్నమాట. అంటే బెల్ట్ మనం ఇందాక ఎలా చూసామో ఆ విధంగా ఈ రావటానికి ఈ దారం అనేది ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఆ దారం టైట్గా ఉండడం వల్ల మనకి ఆ వీల్ని తిప్పినప్పుడు మనకు ఈ కోనుకున్న మెటీరియల్ అనేది కండెకి చుట్టుకోబోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కండెలు అనేటివి చుడుతుంటారు. ఈ కండెలే మనం మగ్గం మీద మనం నాడులో పెట్టి చీరలు నేయడం జరుగుతుంటుంది. సో చూడండి, నీట్గా జూమ్ చేశాను, ఇప్పుడే ఫుల్ అయిపోయింది. అది మిడిల్లోనే, మరీ ఫ్రంట్కి చుట్టకూడదు, మరీ బోటం వెనక్కి వచ్చేయకూడదు అనమాట. సో ఆ మిడిల్లో ప్లేస్ అయ్యేటట్టుగానే మనం చుట్టుకోవాలి. మళ్ళీ ఉళ్ళిపోయి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి బయటకు వచ్చేస్తే మళ్ళీ అవి మనం మగ్గం మీద నేయడానికి పనికి రావన్నమాట. సో ఈ విధంగానే నీట్గా చుట్టుకోవాలండి. ఎలా పడితే అలా జిగ్జాగ్గా, అలాగే ఊస పొల్లిపోయి వచ్చేటట్టుగా అయితే చుట్టకూడదు. సో ఇది 1 kg మెటీరియల్ ఉంటుందండి, ఇది పాలిస్టర్ మెటీరియల్.
సో ఈ పాలిస్టర్ శారీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి చూడడానికి, అలాగే షైనింగ్తో ఫుల్ షైనింగ్గా ఉంటుంది. ఏమాత్రం సిల్క్ శారీ పాలిస్టర్ శారీ పెడితే మీరు పక్క పక్కన పెట్టినైతే మీరు పాలిస్టర్ శారీస్కే ప్రిఫర్ చేస్తారు ముఖ్యంగా చెప్పాలంత షైనింగ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇవి అన్నీ కూడా సెటప్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఈ రాట్నాన్ని చెక్కతోనే సెటప్ చేస్తారండి, అంతా చెక్క పని అనమాట. మొత్తం చెక్క, ఇక్కడ ఒక వీల్ అయితే ఉంది, ఈ రిమ్ని ఇక్కడ సైకిల్ రిమ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ ఫిట్ చేసి దానికి ఒక కమ్మెను సెటప్ చేసి తిప్పుకోవడానికి వీలుగా సెట్ చేయడం జరిగింది. సో ఈ రాట్నం తిప్పడం అనేది మనకు ముఖ్యంగా ఈ థ్రెడ్స్ని, ఈ కండెలు రెడీ చేయడానికి మాత్రమే ఈ రాట్నాన్ని ముఖ్యంగా ఉపయోగిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీరు కనుక ఇంకా మగ్గం రిలేటెడ్ వీడియోస్ని ఇంకా తెలుగులో చూడాలంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ బ్లూ కండెలు చుడుతున్నారు, బ్లూ గ్రీన్ ఈ రెండు కలర్ అయితే కండెలు అయితే చుడుతున్నారు. సో మనకి తెలుగులో అనేది ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ముఖ్యంగా చూసినట్లయితే ఇది కొత్త ఛానల్ అని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా చేనేత రంగానికి, చేనేత మగ్గానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇంకా కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ చేనేత మగ్గం మీద క్లాత్స్ ఎలా తయారు చేస్తారో, అలాగే మగ్గం గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో ముఖ్యంగా మనం హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్ గురించి ఈ ఛానల్లో మనం పోస్టింగ్స్ అనేటివి జరగబడుతూ ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఎంత రేటుకి, ఎంత చీప్ ప్రైస్కి మనకు ఈ చేనేత మగ్గం శారీస్ లభిస్తాయి, అవన్నీ కూడా ఫ్యూచర్ పోస్టింగ్స్లో అయితే ఉంటాయి. సో ఇంకా మంచి మంచి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కమింగ్ పోస్టింగ్స్లో అయితే ఉంటాయండి. కీప్ స్టే ట్యూన్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.